తీసుకొని ఏ విధంగా దోచుకుంటూ అడ్డొచ్చిన వాళ్ళని ఏ విధంగా దారుణంగా చంపుకుంటూ మహిళలను అయితే పోలీసులతో తొక్కించి మరి కేసులు పెట్టించింది అంటే ఆడదాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా చేయడానికి మీకు సిగ్గు లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. చెప్పుకోవడానికే ఈ పరిటాల సునీత గాని అఖిల ప్రియ గాని పనికొస్తుంది కానీ ఎక్కడ మహిళల సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు స్పందించరు. మహిళలకు వ్యతిరేకంగా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీళ్ళు కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి. ఆడవాళ్ళ తాళులు తెగిపోయే విధంగా పసుపు కుక్కలు చెరిగిపోయే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు వీధి వీధికి వైషాట్ కొడుతూ మీ ఆర్థిక పరిస్థితిని దోచేసుకుంటూ మీ మగవాళ్ళ ప్రాణాలతో చిత్రాట మాడుతుంటే మాట్లాడలేని ఈ పరిటాల సునీత అఖిల ప్రియ లాంటి వాళ్ళు క్యాబినెట్ లో ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అని ఒకసారి మీరు ఆలోచించాలి. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో అమాయకమైన ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే మాట్లాడని ఇలాంటి మంత్రులు ఆడవాళ్ళ ఉంటే ఏంటి, వాళ్ళు మంత్రి పదవిలో ఉంటే మనకి ఏం లాభం ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ఒక ఎస్సీ మంత్రిని పీతల సుజాతని అలాగే ఒక బీసీ మంత్రి మృణాల్ని ఇద్దరిని పీకి పడేసి ఎందుకో పనికిరాని చేతగాని దద్దమ్మలు పరిటాల సునీతని అఖిల ప్రియని మంత్రులు చేసి పేరుకు మహిళకి మంత్రి చేశామని చెప్పి మన జీవితాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక చేసింది ఏంటయ్యా అంటే అమరావతిని దోచుకోవటం, పోలవరాన్ని దోచుకోవటం, కాంట్రాక్టుల్లో దోచుకోవటం, ఇసుకలో దోచుకోవటం, మట్టిలో దోచుకోవటం, ఆఖరికి పేదవాడికి పెట్టే అన్నంలో అన్న క్యాంటీన్ లో కూడా దోచుకోవడం తప్ప మరొకటి లేదు అనేది కూడా మనం అందరం చూస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా చెప్తాడు, నేను నెంబర్ 1 చేసేసాను ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 అని. దేంట్లో నెంబర్ 1 చేసావయ్యా నువ్వు? ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయడంలో నెంబర్ 1. ఈ రోజు ఆడవాళ్ళ అక్రమ రవాణా చేయడంలో నెంబర్ 1 గా ఉన్నావు. బాల్య వివాహాలు చేయించడంలో నెంబర్ 1 ఉన్నావు. మహిళల మీద మహిళను అడిగినా కూడా ఈ రోజు చెప్పే పరిస్థితిలో ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత మంత్రిగా ఉన్న ఈ జిల్లాలో వలసలకు వెళ్ళిపోతున్నారు. కదిరి లాంటి ప్రాంతాల్లో ఎంతో మంది హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడవాళ్ళని వేరే రాష్ట్రాలకు అమ్మేసి వ్యభిచార కూపంలో దించుతుంటే కూడా పట్టించుకునే సమయం ఈ పరిటాల సునీతకు లేదు అంటే మీ అందరు కూడా ఆలోచించాలి. అంటే కేవలం ఆవిడకి, ఆవిడ కొడుక్కి, ఆవిడ కుటుంబ సభ్యులకి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా ఈ జిల్లాని ఎలా దోచుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలన్న ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకే రాప్తాడు మహిళలందరికీ కూడా చెప్తున్నాను, ఈ రాప్తాడుని కాపాడుకోవాలి. పరిటాల సునీత వాళ్ళ కుటుంబ సభ్యుల రాక్షస కబంధ హస్తాల నుంచి ఈ రాప్తాన్ని విముక్తి కలిగించాలి అంటే దానికి ఒకరే ఒకరు, మన ప్రకాష్ రెడ్డి అన్న గెలవాలి. ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వస్తుంది, మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. డ్వాక్రా అక్క చెల్లెమ్మల అసలు వడ్డీతో రుణమాఫీ జరిగి వాళ్ళందరూ కూడా మహిళా దినోత్సవం రోజు మళ్ళీ నేను వస్తా సంబరాలు జరుపుకోవాలని కూడా వరకు ఎవరికి కూడా భద్రత లేదు. కడుపులో ఉన్న బిడ్డ నుంచి కాటికి కాలు చాపుకున్న ముసలి దాని వరకు అందరినీ మోసం చేసిన చంద్రబాబు నాయుడే. ఈరోజు మీరు చూస్తే ఈ భరత గడ్డ మీద తెలుగు తల్లి కడుపును పుట్టిన ప్రతి ఆడపిల్ల కూడా తెలుసుకోవాల్సింది, కాలేజీకి వెళ్తే రిషికేశ్వరి లాగా ర్యాగింగ్ కి చనిపోతున్నారు. ఈరోజు ఉద్యోగానికి వెళ్తే వనచాక్షి లాగా ఇసుకలో వేసి కొడితే పట్టించుకునే నాదుడే లేడు. మీ అందరి ఓట్లతో గెలిచి అసెంబ్లీకి వెళ్తే ఎమ్మెల్యేలైన మాకు రూల్స్ కి విరుద్ధంగా సంవత్సరం సస్పెండ్ చేసి దారుణంగా బయటికి తోసేసే పరిస్థితులు వచ్చాయంటే ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనకు అవసరమా అని ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అంటుంటాడు,
కోడలు మగపిల్లాడి కంటే అత్త వద్దంటుందా అని ఆడదాని పుట్టుకనే ఈరోజు ప్రశ్నించే చంద్రబాబు నాయుడు వల్ల మహిళలకి ఎలాంటి మంచి జరగదు. మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్తే గాని ఈ రాష్ట్రానికి పట్టిన శని వదలదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మహిళా సాధికారత గురించి మాట్లాడాలి. మహిళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే దేశ నలుమూలల నుంచి మహిళా నాయకురాలు రావాలని మహిళా పార్లమెంట్ సదస్సు నడిపిన మన స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అని చెప్పే మహానుభావుడు. వీళ్ళ మహిళా సాధికారత సాధించేది, వీళ్ళ మహిళల్ని గౌరవించేది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనం వాళ్ళ చెప్పు కింద రాళ్ళలాగే ఉండాల్సి వస్తుంది. మహిళా సాధికారత రావాలి అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి లాగా రాబోయే కాలంలో జగనన్న పరిపాలనలోనే సాధ్యం అన్న విషయం ఈ రోజు ప్రతి మహిళ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు జగనన్న వెంట ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తల్లి కూడా నేనున్నాను అంటూ జగనన్నని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తోంది. మనం అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టుకున్నామంటే గత 5 సంవత్సరాల కాలంగా 2014లో మనం చేసిన తప్పుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు మన జీవితాలని, మన పిల్లల భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం. మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు. మహిళలందరూ కూడా మేల్కోవాలి, ఆలోచించాలి. రాబోయే 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపుకు నడిపించాలి. మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలి. అక్క చెల్లెళ్ళు ఆర్థిక భద్రతతో పాటు మహిళా సాధికారత సాధించాలంటే మహిళా సాధికారతకి కట్టుబడి ఉన్న జగనన్నకి ఓటేయాలి. చాలా గుర్తులు మాత్రమే ఓటేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు అంటే ఓటర్లు మాత్రమే, మహిళలు అంటే మీటింగ్ కి పిలుచుకుపోవడానికి మాత్రమే ఉపయోగపడతారు అని చులకనగా చూసే తెలుగుదేశం పార్టీ నాయకులకి మహిళలు మంచిగా ఉంటే ప్రేమిస్తారు, మోసం చేస్తే తాట తీస్తారు అన్న విధంగా మీరంతా ఆధిపత్యులుగా మారాలి. మిమ్మల్ని 5 ఏళ్లుగా మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్నాను కాబట్టి సునీతమ్మకి ఈ రోజు మహిళల జీవితంతో నువ్వు చెలగాట మాడుతున్నది నిజం కాదా అని అడుగుతున్నాను. ఈ రోజు స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా ఉంటూ స్త్రీ గాని శిశువు గాని సంక్షేమాన్ని పక్కన పెట్టి నీ కుటుంబ సంక్షేమం మాత్రమే చూసుకుంటున్నది నిజం కాదా అని అడుగుతున్నాను. డ్వాక్రా అక్క చెల్లమ్మలతో 2014లో సైకిల్ కి ఓటేయండి, డ్వాక్రా అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని ఇంతవరకు ₹1 కూడా మాఫీ చేయలేదన్నది నిజం కాదా అని అడుగుతున్నాను. 2 సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలకి మీరు ఇవ్వాల్సిన 2350 కోట్లు ఈ మహిళలకి ఎగ్గొట్టింది నిజం కాదా అని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు ఒక మహిళ ఉండి డ్వాక్రాలందరికీ కూడా హెడ్ గా ఉన్నప్పుడు ఆడవాళ్ళంతా సంబరపడిపోయారు. ఒక మహిళగా మంత్రి ఉంది, మన అందరి రుణం మాఫీ చేస్తుంది, మన సంక్షేమం గురించి ఆలోచిస్తుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.